తెలంగాణ కేబినెట్ విస్తరణ త్వరలో ఉండొచ్చు అనేది ఒక సమాచారం సార్. ఇప్పటికీ తెలంగాణ కేబినెట్లో సీఎం రేవంత్తో పాటు 11 మంది మాత్రమే ఉన్నారు. ఇంకో 6గురికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక 4గురికి అవకాశం కల్పించి ఆ తర్వాత ఒక 2కి ఇవ్వచ్చు అనే ప్రచారం జరుగుతుంది సార్. ఇస్తే ఎవరెవరికి అవకాశం దక్కవచ్చు అంటే బహుశా 4గురికి ఇచ్చి 2కి ఆపడానికి కూడా కారణం ఏంటంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు రావాలని ఆలోచిస్తున్నారు. ఇంకా ప్రక్రియ అది పండలేదు, ఇంకా సమయం పడుతుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే అనుకున్నారు, కానీ సమ్ రీజన్ ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా పార్టీలు చేరుతారు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరుతారంటున్నారు. బహుశా అలా చేరిన ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి రావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని బట్టి. ఇప్పటికే కడియం శ్రీహరి లాంటి వాళ్ళు చేరారు. సో అలా ఇంకా ముఖ్యులు ఎవరైనా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తామంటే వారికి మంత్రి పదవి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని కూడా 2 పోస్టులు ఖాళీ పెట్టుకోవచ్చు, బహుశా 4గురిని నింపుదామని. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ స్ట్రెంత్ 119, మన రాజ్యాంగం ప్రకారం 15% మించకూడదు అసెంబ్లీ స్ట్రెంత్కు. అంటే ముఖ్యమంత్రితో పాటు 18 మంది ఉండాలి. ఆల్రెడీ 12 మంది ఉన్నారు. ఈ 12 మంది ముఖ్యమంత్రితో పాటు 12 మెంబర్స్ ఉన్నారు. ఈ 12 మంది ఇప్పటి వరకు తీసుకున్న 12 మంది ఏ కోటా కాదు, అంటే సామాజిక వర్గం కోటాలోనో, జిల్లాల కోటాలోనో, గ్రూపుల కోటాలోనో, ఇలా ఏ కోటాలకు సంబంధం లేకుండా అధిష్టానం వాళ్ళకి ఇవ్వాలి కనుక ఇచ్చారు. అలాగే ప్రముఖులు కనుక మీకు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వీళ్ళందరూ శ్రీధర్ బాబు. సో వీళ్ళెవరికి వారికి వారు ఏ జిల్లా నుంచి వచ్చారు, ఏ సామాజిక వర్గం నుంచి వచ్చారు అని చూసి వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వలే. వాళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ప్రముఖులు కనుక వాళ్ళకి వచ్చారు. ఇందులో వారికి ప్రత్యేకంగా మీరు ఖమ్మం జిల్లా కదా అని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇవ్వలే కదా. ఆయన పార్టీలో చేరడం, తుమ్మల, పొంగులేటి, జూపల్లి పార్టీలో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలపడింది కనుక వాళ్ళకి ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క పార్టీలో సీనియర్ నేతలు కనుక వాళ్ళకి ఆటోమేటిక్గా దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు వీళ్ళంతా సీనియర్ నేతలు. సో వీళ్ళకు ఆటోమేటిక్గా వచ్చింది. ఇందులో రేవంత్ పికప్ లేదు, ఎవరు పికప్ లేదు. ఇక ఈ మిగిలిన వీళ్ళు 12 మంది రాగా ఇక 6గురికి ఇతర కాంబినేషన్లు అని చూడాలి. ఆ కాంబినేషన్లో ఎవరిని చూడాలి అని. ఇప్పుడు ఉదాహరణకు మీకు బీసీలలో పొన్నం ప్రభాకర్ ఉన్నారు, కానీ మీకు కాంగ్రెస్ రాజకీయాలు చూసినా, కాంగ్రెస్ క్యాబినెట్ చూసినా రెడ్ల ఆధిపత్యం క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు ఇందులోనే చూడండి, మీరు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇలా చాలామంది రెడ్లు కనబడతారు మీకు. సో అందువల్ల ఈ రెడ్ల డామినేషన్ ఉంది కనుక బీసీలకు సరైన రిప్రజెంటేషన్ లేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అది భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంటుంది కూడా. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా బీసీ ఓటర్లు బీజేపీకి ఎక్కువగా టర్న్ అయ్యారు. అందువల్ల బీసీలలో బీఆర్ఎస్ పట్టించుకోని సామాజిక వర్గం ముదిరాజ్ సమర్గంలో. ఈటల రాజేందర్ను ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేసి ముదిరాజులను అట్రాక్ట్ చేయాలనేది బీజేపీ లక్ష్యం. అందువల్ల ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇవాళ పత్రికల్లో కూడా మీకు వచ్చింది. నేను గతంలో కూడా చెప్పాను, శ్రీహరి ముదిరాజన్ మక్తల్ ఎమ్మెల్యే, ఆయన చాలా కాలంగా ఆస్పిరెంట్. నేను ఎలా హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఈ అసెంబ్లీ ప్రొసీజర్స్ పైన క్లాస్ చెప్పమంటే వెళ్ళాను. ఇంకా సిఎల్పి సమావేశం జరుగుతున్న సమయంలోనే, ముఖ్యమంత్రి ఎంపిక కాకముందే, అప్పుడు నా పక్కనే కూర్చుండే శ్రీహరి ముదిరాజ్. చెప్పాను, మీరు మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని. అప్పటి నుంచి ఉంది. ఎందుకు దాని చెప్తున్నానంటే అప్పటి నుంచి శ్రీహరి ముదిరాజ్ పేరు ఉంది. అప్పటికి ఇంకా ముఖ్యమంత్రి పేరే ఎంపిక కాలే, మంత్రుల తర్వాత సంగతి. నేను ఆ రోజే చెప్పాను, ఇలా హోటల్లో మీటింగ్లో నా పక్కన కూర్చుంటే, సార్ మీరు కాబోతున్నారు, మీకు స్కోప్ ఉంది అని. ఎందుకంటే ఆయనకు మల్లికార్జున్ ఖర్గే వీరితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మక్తల్ కర్ణాటకకు రాయచూర్కు పక్కనే. సో అందువల్ల ముదిరాజ్ రేవంత్ రెడ్డి కూడా శ్రీహరి ముదిరాజ్కి మంత్రి ఇస్తానని అన్నట్టు కూడా ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది. సో అందువల్ల ఆయన ఇప్పుడు బీసీ కోటాలో ఇలా ఆయనకు అవకాశం ఆటోమేటిక్, ఆయనకు ఒక ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మైనారిటీ నుంచి ఎవరు ఎలక్ట్ కాలే, అయ్యి ఉంటే డెఫినెట్గా ఒకరికి గ్యారంటీగా అయ్యేవారు. ఇప్పుడు అందువల్ల మొదటి నుంచి కూడా మైనారిటీ వర్గానికి చెందిన ఒకరికి ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు అడ్వైజర్గా ఇచ్చారు తప్ప
మంత్రివర్గంలో లేరు. తెలంగాణలో 12% ముస్లిం సామాజిక వర్గం. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఏకోన్ముఖంగా ముస్లిం ఓటు కాంగ్రెస్ వెనుకలు రాలేదు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లోనే ఒక పెద్ద షిఫ్ట్ వచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలనైతే పూర్తిగా ఏకోన్ముఖంగా మారింది. ఎంఐఎం కూడా సహకరిస్తుంది. రేపు స్థానిక సంస్థలకు వచ్చే వరకు కూడా చాలా కీలకమవుతుంది మైనారిటీ ఓటు. ఎందుకంటే రేపు బీఆర్ఎస్ దెబ్బతింటూ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయం నడిచే పరిస్థితుల్లో మైనారిటీ ఓటు కీలకమైంది. ఎందుకంటే అది బీజేపీకి వ్యతిరేక ఓటు బ్యాంక్గా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది కనుక ఆ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇవ్వాలి. అలాగే మీకు కొన్ని జిల్లాల నుంచి రిప్రజెంటేషన్. ఇప్పుడు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఈయన బోధన ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా, గతంలో హెల్త్ మినిస్టర్గా చేశాడు, ఇరిగేషన్ మినిస్టర్గా చేశాడు. తర్వాత వివేక్ వెంకటస్వామి బలమైన నాయకుల్లో ఒకరు. సో ఆయన కొడుకు కూడా ఇప్పుడు ఎంపీ అయ్యాడు. సో మా వనరులు ఉన్న నాయకుడు, బలమున్న నాయకుడు. అందువల్ల వివేక్ వెంకటస్వామికి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మాదిగ ఇష్యూ వస్తుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పటికే స్పీకర్ మాల, డిప్యూటీ సీఎం మాల, ఎంపీలలో మాలకి ఇచ్చారు, మాదిగలకు ఇవ్వలేదు అన్న విమర్శ ఉంది. సో అందువల్ల సంపత్ లాంటి వాళ్ళు గెలిచుంటే గ్యారంటీగా మినిస్టర్ అయ్యేవాళ్ళు. సో ఆయన గెలవలేదు కనుక ఆ బ్యాలెన్స్ ఎలా చేస్తారు? లేకపోతే వివేక్ ఎప్పుడో వచ్చేది. ఈ రెండు సామాజిక వర్గాల మధ్య తెలంగాణలో మాలల కన్నా మాదిగలు ఎక్కువ. ఇప్పుడు అడ్డంకి దయాకర్ లాంటి వారు, వీళ్ళందరికీ కూడా ఇదే సమస్య. లేకపోతే వీళ్ళకి అవకాశం వచ్చేది. సో అందువల్ల మా ఒక్క దామోదర రాజు నరసింహ తప్ప ఎవరు లేరు మాదిగల నుంచి. సో అందువల్ల ఆ ఛాలెంజ్ కూడా ఉంది. సో మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు నాగర్ కర్నూల్, అలాగే పెద్దపల్లి 2 సీట్లు కూడా మాలకి ఇచ్చారు. వరంగల్ కూడా మాదిగ ఉపకులాలకు ఇచ్చారు తప్ప మాదిగలకు ఇవ్వలేదు అన్న విమర్శలకు కూడా ఎదుర్కొన్నారు. సో అందువల్ల వాళ్ళను ఎలా అకామిడేట్ చేయాలి? ఎందుకంటే బీసీలను, మాదిగల్ని బీజేపీ అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వర్గీకరణకు అనుకూలంగా స్టాండ్ తీసుకొని మీకు కృష్ణమాదిగ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చారు. అందువల్ల ఈ 2 బలమైన సామాజిక వర్గాల్ని బీజేపీ అట్రాక్ట్ చేసి తెలంగాణలో ఎదగాలి అని చూస్తుంది. అందువల్ల బీజేపీకి చెక్మేట్ చేయాలంటే ఈ 2 సామాజిక వర్గాలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది చాలా కీలకం అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. అందులో మళ్ళీ గతంలో ప్రామిస్, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఆయన పార్టీలో చేరినప్పుడే ప్రామిస్ చేశారంటున్నారు. సో ఆయనకు వాస్తవంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ఉండడము, ఇప్పటికే రెడ్ల రిప్రజెంటేషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల రాజగోపాల్ రెడ్డి ఆగాడు. లేకపోతే రాజగోపాల్ రెడ్డి బలమైన నాయకుడు, ఆ జిల్లాల్లో సొంతగా ఎమ్మెల్యేలను గెలిపించుకొనగలిగా శక్తి సామర్థ్యాలున్న నాయకుడు. అందువల్ల అలాంటి వ్యక్తికి డెఫినెట్గా ఛాన్స్ వచ్చేది. సో ఇలా ఇప్పుడు మీకు హైదరాబాద్ నగరానికి రిప్రజెంటేషన్ లేదు. ఎందుకంటే ఇది చాలా కీలకమైన నగరం అవుతుంది. మరి బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇస్తారా? ఇప్పుడు ఇంకొంతమంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాబోతున్నారు అంటున్నారు. సో అందువల్ల హైదరాబాదు, రంగారెడ్డి, ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద రిప్రజెంటేషన్ లేదు. అందువల్ల దాదాపు లేదు. సో ఆ రిప్రజెంటేషన్ కూడా ఫిలప్ చేయాలి. అందువల్ల ఇలా సామాజిక పరమైన, అలాగే జాగ్రఫీ భౌగోళిక పరమైన అంశాలను బ్యాలెన్స్ చేసుకుంటూ రాజకీయ అవసరాలేంటి, లక్ష్యాలేంటి, ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలేంటి, వీటిని పరిగణలోకి తీసుకుంటూ మంత్రివర్గాన్ని పలున్నాయేమో 6 కన్సిడరేషన్ ఉండాల్సిన ఫ్యాక్టర్స్ చాలా. అందులో కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అందులో ఎవరితో ఎక్కడ ప్రయత్నం చేస్తారో తెలియదు. సో అందువల్ల ఇది ఒక బిగ్ ఛాలెంజ్. ఆ ఎక్సర్సైజ్ జరుగుతున్నట్టుగా కనబడుతోంది. బొగ్గు గనుల శాఖ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి చెప్పిన స్టేట్మెంట్ సార్, ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పెండింగ్లో ఉంది. ఆ దసరంలో ఏమీ కదలిక లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు కాబట్టి కార్మికులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి, ఉండదు అని చెప్పట్లేదు కానీ ఇప్పట్లో ఉండదు అని చెప్తూ ఉన్నారు. అది ప్రశ్న, కానీ మీరు అడిగింది ఫస్ట్ క్లారిటీ లేదు అనేది నిజం కాదు. బీజేపీ ప్రభుత్వము అధికారికంగా చెప్పిన అంశము. ఎన్నికల ప్రచారంలో ప్రైవేటీకరిస్తామని చెప్పి ఎవరైనా ఎన్నికల ప్రచారం చేస్తారా అండి? ఎన్నికల ప్రచారంలో వెళ్ళి మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా, నాకు ఓటేయండి అని పల్లా శ్రీనివాసో, సీఎం రమేషో మీరు ప్రచారం చేయగలరా? ప్రాక్టికల్ విష్ణుకుమార్ రాజు ప్రచారం చేసి ఎన్నికలు గెలవగలరా? సో అందువల్ల ఎవరు కూడా ఎన్నికల ప్రచారంలో మాకు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలి అనుకుంటే నాకు ఓటేయండి అని అంటారా? అనరు. అది ప్రాక్టికల్గా జరగదు మీకు. బట్ పాలసీగా పార్లమెంట్లో చెప్పారు, బయట చెప్పారు, ఆర్థిక మంత్రి చెప్పారు, ఉక్కు గనుల శాఖ మంత్రి చెప్పారు.
చాలా క్లియర్గా బీజేపీ తమ విధానము ఇందులో మార్పు లేదు, మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తాము అని మాట చెప్పడమే కాదు, ఆ ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. ఇదేమీ కొత్తగా చెప్పడం కాదు. కానీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదు అంటున్నారు. అందులో కూడా క్లారిటీ ఉంది. క్లారిటీ లేకపోవడం ఏంటి? ఇప్పట్లో లేదు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్న విధానాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వదులుకోలేదు, ఎన్డీఏ ప్రభుత్వం వదులుకోలేదు. ఇప్పటికీ కూడా ఆ దస్త్రంలో కదలిక లేదు అన్నారు. దస్త్రం విత్డ్రా చేసుకున్నాం అనలేదు కదా. అయితే ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేనలు చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు మీకు ఈవెన్ భరత్ విశాఖ నుంచి పోటీ చేసినప్పుడు, ఎంపీగా పోటీ చేసిన గాజువాక నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా శ్రీనివాస్ కూడా చాలా క్లియర్గా మేము మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు అని హామీ ఇచ్చారు. ఇప్పట్లో ఉండదని హామీ ఇవ్వలే, ఉండదు అని హామీ ఇచ్చారు. ఉండడమే కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుంది, చంద్రబాబు నాయుడు అని విశాఖ స్టీల్ ప్లాంట్ అని. చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణను ఆపనందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పార కూడా పట్టి మీరు భరత్ను పల్లా శ్రీనివాసును గెలిపించండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే బాధ్యత నేను తీసుకుంటాను అంటూ ఆయన వాజ్పేయి ప్రభుత్వ హయాంలో కూడా ఇలాగే ప్రయత్నం జరిగితే తెలుగుదేశం నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆపింది, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆపడం లేదని కూడా ప్రశ్నించాడు. సో చంద్రబాబు నాయుడు అప్పీల్కు స్పందించి అక్కడి ప్రజలు గాజువాకలో 95,000 రికార్డు మెజారిటీ పల్లా శ్రీనివాస్కి ఇచ్చారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దానిపైన గట్టిగా ఉంది. ఎందుకంటే నారా లోకేష్ ఎన్నికలైన వెంటనే ఎన్డీటీవీకి రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రియారిటీస్లో క్లియర్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని కూడా చెప్పాడు. అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, ఫ్యాబ్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఆయన లిస్ట్ అవుట్ చేసిన ప్రియారిటీస్లో సూటిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని కూడా ఉంది. అందువల్ల తెలుగుదేశం ప్రభుత్వం ఏమి ఇచ్చిన ఎన్నికలకు ముందిచ్చిన హామీ నుంచి ఇప్పటి వరకు వెనక్కి పోలే, వాళ్ళు కట్టుబడి ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్గా దానిపై రియాక్ట్ అయ్యాడు, వెళ్ళాడు. ఈవెన్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా కూడా పాల్గొన్నాడు. అందువల్ల మిత్రపక్షాల ఒత్తిడి వల్ల దాన్ని కోల్డ్ స్టోరేజ్లో ఫ్రిడ్జ్లో పెట్టారు, ఎప్పుడన్నా బయటికి తీయచ్చు. అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు విజ్ఞప్తి ఏంటంటే ఇప్పట్లో ఉండదు అంటున్నాడు. కిషన్ రెడ్డి ఈజ్ ఎ వెరీ ఫ్రాంక్ లీడర్. ఈ రాజకీయాల కొరకు దాన్ని మారేడుకాయ చేసి మసిపూసి మారేడుకాయ చేసే స్వభావం ఉన్నాడు కాదు. సో అందువల్ల ఆయన నిజాయితీగా చెప్తున్నాడు ఇప్పట్లో ఉండదు. అందువల్ల కిషన్ రెడ్డి చేతిలో కూడా లేదది. సో అందువల్ల అది కేంద్ర ప్రభుత్వ విధానము, దేశమంతటా అనుసరిస్తున్న విధానం స్టీల్ ప్లాంట్ల అమ్మకాలను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోమవీర్రాజు ఓపెన్గా చెప్పాడు, ఇది దేశమంతటా స్టీల్ ప్లాంట్ల ప్రైవేటీకరణ మా విధానం, ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాదు అని. అందువల్ల ఇప్పట్లో ఉండదు అన్నారు కనుక తక్షణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని. చంద్రబాబు నాయుడు అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళాలి, లేదు ఎన్డీఏ మీటింగ్లోనైనా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే అంగీకరించమని సూటిగా చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ కూడా ఉంది, ఇది స్టీల్ ప్లాంట్ కాదు, ఇది సెంటిమెంటు తెలుగు ప్రజలకు అన్నాడు. సో అందువల్ల ఇంత సెంటిమెంటల్ అంశమైన స్టీల్ ప్లాంటు ఇప్పట్లో లేదు, దస్త్రం కదలిక లేదు అంటే కత్తి ఇక్కడ పెట్టి ఇప్పట్లో మెడకు తాకదు అని ఇక్కడ దాకా వచ్చింది కత్తి. ఆ కత్తిని చూసుకుంటూ బతకాలి. ఇప్పట్లో ఈ కత్తి నీ మెడకు తాకదు అంటే ఎప్పుడు తాకుతో తెలియదు నాకు, సక్వని ఎప్పుడో తాకింది అనుకోండి మెడ ఎగిరిపోతుంది. సో ఆ పరిస్థితులు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చారు. ఇప్పట్లో లేక ఏం చేస్తున్నారంటే ఒక కుక్కను చంపాలన్నప్పుడు దానికి పిచ్చి కుక్క అని ముద్రేయాలి. ఒక స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలి అంటే అది నష్టాల్లో ఉంది, అది వయబుల్ కాదు అని ఒక ముద్ర వేయాలి. అందుకొరకు స్టీల్ ప్లాంట్ను అనేక రకాలుగా నేచురల్ డెత్, సహజ స్వచ్ఛంద మరణం వైపుగా తీసుకెళ్లాలని ఒక పెద్ద ప్రయత్నము కుట్ర జరుగుతుంది. మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను. సో విశాఖ స్టీల్ ప్లాంట్లో కీలకమైన థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, 540 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది.
సో ఈ 540 మెగావాట్ల కెపాసిటీ సారీ ఇలా థర్మల్ పవర్ 400 అబౌవ్ ఉంటుంది అనుకుంటా. సో ఇతర సోలార్ ఎనర్జీ ఉంది, నీడో పవర్ అని ఉంది, అంటే వేస్ట్ గ్యాసెస్ నుంచి పవర్ను ప్రొడ్యూస్ చేసే జపనీస్ టెక్నాలజీతో ఉండే నీడో పవర్ ఉంది. కానీ ఉదాహరణకు 540 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే అందులో గణనీయమైంది థర్మల్ పవర్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ తన సొంత అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ గ్రిడ్కు సరఫరా చేసేది. అలాంటిది ఇవాళ తన అవసరాలకు కావలసిన విద్యుత్ ఉత్పత్తి కూడా చేయలేక ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన భారం అవుతుంది. అట్లా ప్రతి ఏటా ప్రతి నెల సుమారు 90 కోట్ల మేరకు విద్యుత్తు పైనే స్టీల్ ప్లాంట్ పెడుతుంది. ఎందుకు కారణం ఏంటంటే ఆ విద్యుత్ ప్లాంట్ 540 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఇవాళ 200-250 మెగావాట్లు మించి ఉత్పత్తి కావడం లేదు. కారణం ఏంటంటే బొగ్గు సప్లై లేదు. బొగ్గు ఎవరిది? బొగ్గు ఇలా కోల్ ఇండియా దగ్గర బొగ్గు ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. బొగ్గు గనులు వేలం వేసుకుంటున్నారు, బొగ్గు గనులు ప్రైవేటీకరిస్తున్నారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కు అవసరమైన బొగ్గు గని లేదు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకేమో క్యాప్టివ్ బొగ్గు గనులు ఇస్తున్నారు, క్యాప్టివ్ ఇనుప ఖనిజం గనులు ఇస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అంటే స్టీల్ ప్లాంటు ప్రభుత్వాన్ని, అందులో గనులు కోల్ శాఖ ప్రభుత్వాన్ని, కానీ మైన్స్ శాఖ ప్రభుత్వాన్ని. సో అందులో తెలుగువారే కోల్కు, మైన్స్కు, స్టీల్కు తెలుగు వాళ్ళ మంత్రులుగా ఉన్నారు. అయినా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం లేదు. దానివల్ల ఇవాళ రా మెటీరియల్ లేక స్టీల్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు తగ్గట్టు చేయలేక ప్రతి నెల 90 కోట్ల రూపాయల విద్యుత్ వ్యయం కడుతున్నారు. ఒక్కసారి బొగ్గు కనుక సప్లై చేస్తే 50 కోట్లు ప్రతి నెల ఆదా అవుతుంది. అంటే సంవత్సరానికి ఒక 600 కోట్లు మిగులుతుంది. మరి దీనికి ఎందుకు బొగ్గు సప్లై చేయరు? ప్రైవేట్ వాళ్ళు సప్లై చేస్తారు. ఒకవేళ బొగ్గు కేటాయించినా రైల్వే రేకులు లేవంటున్నారు, రైల్వే వ్యాగన్లు లేవంటున్నారు. సో రైల్వే వ్యాగన్లు లేక సప్లై చేయడం లేదు. విశాఖ రైల్వే జోనం ఇప్పటికీ దిక్కులేదు. అందువల్ల స్టీల్ ప్లాంట్ను ఇప్పుడు ఒక్క ఉదాహరణ చెప్పాను నేను బొగ్గుది. అలాగే ఇనుప ఖనిజం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ లేదు ఇప్పటికీ కూడా. క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ లేక స్టీల్ ప్లాంటు ఒక క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ ఉన్నదానికి, క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ అంటే సొంత ఇనుప ఖనిజం గనులు. మీరు మిట్టలకు, టాటాలకేమో సొంత ఇనుప ఖనిజం గనులు ఇస్తారు. సో విశాఖ స్టీల్ ప్లాంట్కేమో సొంత ఇనుప ఖనిజం గనులు ఇవ్వరు. ఫలితంగా ఏం జరుగుతుందంటే రా మెటీరియల్ కాస్టు 6 to 8 టైమ్స్ ఎక్కువ కాస్ట్ అవుతుంది, 6 నుంచి 8 రెట్లు. సో మీకు బొగ్గు దొరకదు, ఇనుప ఖనిజం దొరకదు. దానివల్ల ఉన్న బ్లాస్ట్ ఫర్నెస్ కెపాసిటీస్ను కూడా పూర్తిగా స్టీల్ ప్లాంట్ ఉపయోగించుకోలేకపోతుంది. సమస్య ఏంది? ఇప్పుడు నీకు 3 బ్లాస్ట్ ఫర్నెస్లు ఉన్నాయి, నువ్వు ఒకటే వాడావు, 2 వాడావు అనుకోండి, మ్యాన్ పవర్ అదే సేమ్ మ్యాన్ పవర్, వాళ్ళకు జీతాలు అంతే. కానీ ఇప్పుడు ఇక్కడ స్టూడియో ఉంది, ఇక్కడ మీరు యాంకర్ ఉన్నారు, కెమెరామెన్లు ఉన్నారు, ఒక గంటే ప్రోగ్రామ్ పెట్టారనుకోండి, లాస్ కారా? సో దీన్ని ఒక 12 గంటలు వాడితేనే ఈ ఎయిర్ కండిషనింగ్, ఈ స్టూడియో ఏర్పాట్లు, మనుషులకు సాలరీస్ వర్కౌట్ అవుతాయి. లేదు నేను ఒక 1 అవర్ ప్రోగ్రామ్ నడిపి స్టూడియో తాళం వేస్తా అంటే వయబుల్ అవుతుందా? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా వయబిలిటీ లేకుండా చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఈ రకంగా స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి తోసేసి, నష్టాలు వస్తున్నాయి కనుక మేము అమ్ముతున్నాం, నష్టాలు వచ్చే దాన్ని ప్రభుత్వం ఎందుకు భరించాలి అని జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కూడా ప్రశ్నిస్తారు. ఎవరైనా ప్రశ్నిస్తారు నష్టాలకని. కానీ ఈ నష్టాలకి ఎవరు బాధ్యులు, ఎందుకు బాధ్యులు? నిజంగా ప్రభుత్వం ఇచ్చింది ఎంత? విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు మించి ఇవ్వలే. జేపీ గారితో ఒక డిస్కషన్లో నేను వాదించాను. మీరు చెప్పండి నాకు, 25 ఏళ్ళుగా స్టీల్ ప్లాంట్ పైన కేంద్రం ఇచ్చిన ఒక్క నయా పైసలు లేదు కదా, 30 ఏళ్ళుగా లేదు కదా. మరి కేంద్రానికి ఇది ఎలా భారం అవుతుంది? భారం అవుతుంది కనుక ప్రైవేటీకరించాలంటారు. భారం అవుతుందా? ఎందుకు జయప్రకాష్ నారాయణ గురించి ప్రస్తావిస్తున్నా అంటే ఆయన ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు ఇటీవల ఎన్నికల్లో కూడా. సో అందువల్ల రేపు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు పాలసీస్ కనుక చెప్తున్నాను. బహిరంగ చర్చకి ఇవాళ ఎవరు సిద్ధము? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నట్లు క్లియర్గా నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పారు. లాభ నష్టాలతో సంబంధమే లేదన్నారు. నష్టం వస్తుందని ప్రైవేటీకరిస్తాం అంటలేదు, లాభం వచ్చినా ప్రైవేటీకరిస్తాం అంటున్నారు. సో ఒక్కొక్క యూనిట్ అమ్మడానికి పెట్టారు. ఆల్రెడీ రాయబరేలీలో రైల్వే వీల్స్ తయారు చేసే ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పొలిటికల్ రీజన్స్ రీత్యా సోనియా గాంధీ నియోజకవర్గం, ఇప్పుడు రాహుల్ గాంధీ నియోజకవర్గంలో రాయబరేలీలో పెట్టారు బాగానే ఉంది. అది వీల్స్ తయారు చేయాలి. వీల్స్ ఎవరు కొనాలి? రైల్వేలు ఆర్డర్లు ఇవ్వకుండా రైల్వే వ్యాగన్లకు వీల్స్ బయట ప్రైవేట్లు కొంటారా? మీరు నేను ఒక వీల్ కొనుక్కొచ్చుకుంటామా? బోగీలకు వ్యాగన్లకు వీల్స్ మనం కొనుక్కొచ్చుకుంటామా? సో భారతదేశంలో రైల్వేలు తప్ప
ప్రభుత్వ రంగంలో ఇండియన్ రైల్వేస్ తప్ప వేరే ప్రైవేట్ కంపెనీకి అవకాశమే లేదు రైలు నడవటానికి. అంటే ద ఓన్లీ రైల్వేస్ ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వ రంగంలో ఉన్న రైల్వే మంత్రిత్వ శాఖ కింద ఉన్న రైల్వేలు. వీళ్ళు కనుక వ్యాగన్లో ఆర్డర్ ఇవ్వకపోతే వ్యాగన్లు ఉత్పత్తి చేసి ఏం చేసుకుంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ సబ్సిడరీ యూనిట్? ఏమవుతుంది? దానివల్ల అది ఇబ్బంది పడుతుంది. ఒకవైపు ఏమో ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, విశాఖ స్టీల్ ప్లాంట్ కమర్షియల్ నేమ్. సో RINLకు సంబంధించినటువంటి రాయబరేలీ వీల్ ప్లాంట్ ఉండగా చైనా నుంచి మీరు వీల్ దిగుమతి చేసుకుంటారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది? మన ప్రభుత్వ రంగ సంస్థను నాశనం చేసి చైనాకు మీరు ప్రియారిటీ ఇస్తున్నారు. పోనీ ఆ రైల్వేలు ఆర్డర్ ఇవ్వనప్పుడు దాన్ని ఎందుకు పెట్టారు అక్కడ ప్లాంటు అంటే అప్పుడు దాన్ని అమ్మి వేస్తున్నారు. సో ఇలా స్టీల్ ప్లాంట్ను నేచురల్గా దెబ్బతీయాలని ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. అంటే స్టీల్ ప్లాంట్ను లాస్ మేకింగ్ చేసి అప్పుడు దాన్ని పప్పు బెల్లాలకు అదాని లాంటి కంపెనీలకు అమ్ముతారు. ఇది ఒక టెక్నిక్. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చరిత్ర అంతా చదవండి. చేస్తున్న పనదే. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని కారు చౌకగా తమ వారైనటువంటి క్రోనీ క్యాపిటలిస్టులకు కట్టబెట్టడానికి దాన్ని లాసెస్లోకి తోసేస్తారు. అందువల్ల ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నది ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ అడుగుతున్నది ఏంటి? అయ్యా ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదు కదా, మేము ఇచ్చిన హామీ నిలబడింది అనుకుంటే పొరపాటు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదు కాదు, ఎప్పట్లో లేదు అనే హామీ రావాలి. దాంతోపాటు అది లాభాలుగా వయబుల్గా నడవటానికి అవకాశం ఉండాలి. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ నాట్ వయబుల్, ప్రైవేటైజేషన్ థ్రెట్ విల్ రిమైన్. ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వం 100 కోట్లు 1000 కోట్లు తగిలేయాలని కోరుకోం కదా. అది వయబుల్ చేసుకోవడానికి ఏం చేయాలి అనే ప్రణాళిక. ఇప్పుడు నేను చెప్పాను, బొగ్గు సప్లై ఉదాహరణ, ఇనుప ఖనిజ సప్లై ఉదాహరణ, ఇట్లా మీకు అనేక ఉదాహరణ చెప్తాను. ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఇనుప ఖనిజం కొరకు బోలు డబ్బులు కట్టి నష్టపోయింది విశాఖ స్టీల్ ప్లాంట్. సో అందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. దాని మీద బహిరంగ చర్చకు రావాలి. మాలాంటి వాళ్ళం కూడా పాల్గొంటాం. ఎస్ దీనికి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నయా పైసా ఆర్థిక భారము లేకుండా స్టీల్ ప్లాంట్ను లాభాలలో నడిపించే బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో దీన్ని ఎందుకు నడపలేకపోతున్నారు? అది చేయకుండా మీరు దాన్ని సహజ మరణం వైపుగా తోసేసి రేపది నష్టాల్లో ఉన్నదని చెప్పి కారు చౌకగా వేల లక్షల కోట్ల ఆస్తులు, భూమిలో 2 లక్షల కోట్ల పైన ఉంటుంది ఆస్తి, దాన్ని కారు చౌకగా మీరే ప్రైవేట్ కంపెనీకి అంటపెట్టే కుట్ర జరుగుతుంది. అందువల్ల ఇప్పట్లో లేదు అనే దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. స్టీల్ ప్లాంట్ను వయబుల్గా, సక్సెస్ఫుల్గా నడిపించడం వల్ల మాత్రమే ఈ ప్రైవేటీకరణ ప్రమాదాన్ని ఎదుర్కోగలం. సింగరేణి ప్రైవేటీకరణ అస్సలు ఉండదు, ఇది బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారం తప్ప అని, అవసరమైతే ఎవరైనా కావాలంటే గనుల వేలల్లో పాల్గొవచ్చు అని చెప్పి. అంటే ఇప్పుడు సింగరేణి అంటే ఏంటి? బొగ్గు గని. గనే లేకపోతే సింగరేణి ఉంటుందా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సింగరేణి ఇప్పుడు మీకు హోటల్ ఉంది, హోటల్ అంతా తీసుకోండి, లోపల ఉన్న ఉప్మా దోషాలు మాత్రం ముట్టకండి అంటే ఎట్లా? లోపల దోశలు ఉప్మాలు ఉంటేనే హోటల్ కదా. టిఫిన్స్ లేకుండా హోటల్ ఏముంటుంది? మీల్స్ లేకుండా బిల్డింగ్ కాదు కదా హోటల్. ఇప్పుడు సింగరేణి ప్రైవేటీకరించాం, గనులు ప్రైవేటీకరిస్తాం. గనులు లేకుండా సింగరేణి ఉంటుందా? సో వాట్ ఈజ్ సింగరేణి? సింగరేణి ఏమైనా రెస్టారెంటా? నాకు దేనికి అర్థం కాని అంశం. సింగరేణి ఏదైనా షాపింగ్ మాలా, AMB మాలా? సింగరేణి ఏమైనా ఐమాక్స్ థియేటరా? సింగరేణి కోల్ మైన్ కదండి. మైనే లేకపోతే సింగరేణి ఎక్కడిది? గనే లేకుండా సింగరేణి ఎందుకు ఉంటుంది? మీరు గనులు ప్రైవేటీకరిస్తే సింగరేణి ఎక్కడ ఉంటుంది? ఇక సింగరేణి అంటే పాఠశాలలు, ఆసుపత్రులు కావు కదా. సింగరేణి గనులు ఉంటేనే మిగతా అన్నీ నడుస్తాయి కదా. నేను సింగరేణి పాఠశాల తొలి విద్యార్థిని, అందువల్ల నా అనుభవంతో చెప్తున్నాను. ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్ సింగరేణి బ్యాచ్ నేను. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గనులే లేకపోతే కూరగాయలు లేని కూరగాయల షాప్ ఉంటుందా? ఎరువులు లేని ఎరువుల షాప్ ఉంటుందా? టిఫిన్లు లేని హోటల్స్ ఉంటాయా? ఫుడ్ ఐటమ్స్ లేని? నాకు అర్థం కాదు. సినిమాలు ప్రదర్శించిన సినిమా థియేటర్ ఉంటుందా? గనులు లేని సింగరేణి ఉంటుందా అండి? గనులు మాత్రం ప్రైవేటీకరిస్తున్నా, సింగరేణి కాదంటే నాకు అర్థం కాని అంశం ఇప్పటికీ. మీకు గనులు ఉంటేనే సింగరేణికి. సింగరేణి అంటే గనులే. గనులు లేని సింగరేణి లేదు. మీరు సింగరేణి ప్రైవేటీకరించాను కానీ గనులు ప్రైవేటీకరిస్తూ ఉంటున్నారు. గనులు ప్రైవేటీకరించిన సింగరేణి ప్రైవేటీకరించినట్టే కదా, ఇంకా వేరేది ఏముంటుంది? సింగరేణి ఎక్కడికి నడుస్తుంది? సో ఆశ్చర్యంగా ఉంది. నాకు అర్థం కాని అంశం ఇప్పటికీ కూడా. సో అందువల్ల సింగరేణి మ్యాచ్లు ఉండవు కానీ ప్లే గ్రౌండ్ ఉంటుంది. మ్యాచ్లు లేని ప్లే గ్రౌండ్ ఉంటుందా? మ్యాచ్లు ఉంటే ప్లే గ్రౌండ్ ఉంటుంది. ప్లే గ్రౌండ్లో వాకింగ్ చేయొచ్చు, యోగా చేసుకోవచ్చు. కానీ ప్లే గ్రౌండ్, లాల్ బహదూర్ స్టేడియం
ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఉంది, అది కట్టింది మ్యాచ్లు ఆడటానిక, యోగా చేసుకోవటానిక, వాకింగ్ చేసుకోవటానిక? మ్యాచ్లు లేకపోతే ఉప్పల్ స్టేడియం ఉంటుందా? మ్యాచ్లు ఉండవు, మ్యాచ్లు మాత్రం ఎప్పుడు జరగవు, కానీ ఉప్పల్ స్టేడియం అలాగే ఉంటుంది. నుండి ఏం చేస్తుందండి అది? మ్యూజియం అవుతుంది కదా, స్టేడియం ఎట్లా అవుతుంది? ఇప్పుడు గనులు లేని సింగరేణి మ్యూజియం అవుతుంది, కానీ సింగరేణి ఎట్లా అవుతుంది? సో ఒకనొక దశలో సింగరేణికి గనులు ఉండేవే చెప్పుకోవాలి. అందువల్ల సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి గనుల్ని కూడా వేలం వేస్తున్నారు. డిమాండ్ ఏంటి? సింగరేణి ప్రాంతంలో ఉన్న గనుల్ని, మీకు ఎక్కడో బీహార్లో ఉన్న గనులు ఇవ్వండి అని అడగడం లేదు, జార్ఖండ్లో ఉన్న గనులు సింగరేణికి ఇవ్వమని అడగడం లేదు. సింగరేణి గడ్డపైన ఉన్న గనులు అవి. సో తెలంగాణ గడ్డపైన ఉన్న గనులు అవి. మీరు శ్రావణపల్లి అంటే సింగరేణి గడ్డ కదా, నేను పుట్టిన ఊరుకు పక్కనే. అందువల్ల మేము చాలాసార్లు వెళ్ళాము ఆ ఊరికి నేను. సో అందువల్ల మీరు అడుగుతున్నది ఏంటి? అయ్యా, సింగరేణి ప్రాంతంలో ఉన్న గనుల్ని సింగరేణికి ఇవ్వండి. మీరు వేలంపాట పేరిట ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ఇక సింగరేణి ఎక్కడ ఉంటుంది? అక్కడైతే వేరేప్పుడు సింగరేణి బొగ్గు కానీ పాత బొగ్గు అని మూతపడి ఉంటుంది, పక్కన ఆదాని బొగ్గు అని ఉంటుందా? సింగరేణి బొగ్గు అని మూతపడి ఆదాని బొగ్గు అని పక్కనే ఉంటుందా? ఇక సింగరేణి ఎక్కడ ఉంటుంది? సింగరేణి ప్రైవేటీకరిస్తుందని నేను ఎవరు అనడం లేదు. నేను ఆ రోజులు కూడా క్లారిఫికేషన్ ఇచ్చాను. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సింగరేణి ప్రైవేటీకరణ సాధ్యం కాదు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చినప్పుడు కూడా చెప్పాడు, అసలు 51% స్టేట్ గవర్నమెంట్, 49% సెంట్రల్ గవర్నమెంట్. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ కాంకరెన్స్ లేకుండా సింగరేణి ప్రైవేటీకరణ సాధ్యం కాదు. ఎందుకంటే ఏ కంపెనీ అయినా, పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా 51% షేర్ హోల్డర్కే మెజారిటీ స్టేక్స్ ఉంటాయి కనుక వాళ్ళ నిర్ణయమే ఫైనల్. అందువల్ల సింగరేణి ప్రైవేటీకరణ అవుతుంది, సింగరేణి కంపెనీని ఆదానికి అమ్ముతారు అని ఎవరు అనడం లేదు. అనడం ఏంటి అంటే, సింగరేణికి కీలకమైన గనులు లేకుండా చేస్తే, గనుల్ని ప్రైవేటీకరిస్తే సింగరేణి ప్రైవేటీకరించినట్లే. సింగరేణి గనులు లేని సింగరేణి లేదు, బొగ్గు లేని సింగరేణి లేదు. బొగ్గు మాత్రం ఉండదు, సింగరేణి ఉంటుంది అంటే ఏం చేస్తుంది సింగరేణి? బొగ్గు లెక్క చపాతీలు చేసుకొని బతుకుతుందా సింగరేణి? సింగరేణి కాలరీస్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ బొగ్గు చపాతీలు తయారు చేసి పరోటాలు తయారు చేసి అమ్ముకుంటుందా? సింగరేణి పనే బొగ్గు గను ఉండాలి, అలాగే బొగ్గు తీయాలి కదా. బొగ్గే గనే లేనప్పుడు, బొగ్గే తీసే పనే లేనప్పుడు సింగరేణి ఎక్కడ ఉంటుంది? ఇక సో ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి కదా. బయ్యారం స్టీల్ ప్లాంట్ డిమాండ్ కూడా ఇప్పటి నుంచో ఉంది సార్, కానీ బయ్యారంలో ఇనుప ఖనిజం నాణ్యత చాలా తక్కువ, దాని ఆధారంగా స్టీల్ ప్లాంట్ పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3-4 కమిటీలు చెప్పాయి, అలాంటప్పుడు ఉక్కు కర్మాగారం అక్కడ పెట్టడం సాధ్యం కాదు అనేది కిషన్ రెడ్డి మాట. ఎప్పుడు డిమాండ్ కాదు, అది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. మీరు డిమాండ్ కాదు, అది డిమాండ్ అంటున్నామో ప్రజలు ప్రతిపక్షాలు చేస్తారు. భారత పార్లమెంట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. డిమాండ్ ఎట్లా అవుతుంది సార్? చట్టం కదా, చట్టాన్ని అమలు చేయడం కూడా డిమాండ్ చేయాలా? ఇప్పుడు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తారు ఎక్కడన్నా? సిఆర్పిసి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారా? ఐపీసీ అమలు చేయమని డిమాండ్ చేస్తున్నారా? అది చట్టం కదా, చట్టాన్ని అమలు చేయమని డిమాండ్ చేయాల్సిన అవసరం ఎప్పుడు ఉండకూడదు. చట్టాన్ని అమలు చేయమని ఆన్సర్ ఉంటుందా? సో చట్టాన్ని అమలు చేయడం అనేది భారత ప్రభుత్వ బాధ్యత, పార్లమెంట్ చేసిన చట్టం కదా. అయితే అందులో మెలికి ఏం పెడుతున్నారు? సాంకేతిక మెలికి అంటే వీ విల్ స్టడీ ద ఫీజిబిలిటీ అన్నారు. ఆడ విశాఖ రైల్వే జోన్కి అదే చెప్తున్నారు, కడప స్టీల్ ప్లాంట్కి అదే చెప్తున్నారు, బయ్యారం స్టీల్ ప్లాంట్కి అదే చెప్తున్నారు. స్టడీ ద ఫీజిబిలిటీ అన్నారు కదా, చేస్తామనలేదు కదా. మరి అలా అన్నప్పుడు ఆ మెలిక పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ భాగస్వామి కాదా? మీరు ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం బీజేపీ మద్దతుతోనే, చిన్నమ్మ మద్దతుతోనే వచ్చింది కదా. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా 10వ వార్షిక సందర్భంగా సుష్మా స్వరాజ్ గారి పేరు తీశారా లేదా? మరి ఎందుకు మీరు ఇట్లా మెలిక పెట్టించారు? మీరు ఆ మెలికను ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అంటే సాధారణంగా లా డ్రాఫ్టింగ్ అలాగే ఉంటుంది అని వదిలేశారు. లేదు గ్యారంటీగా మేము పెడతాం అన్నారు కదా, వీళ్ళు సైడ్ ఫీజిబిలిటీ అంటారు. కానీ ఫీజిబిలిటీ ఇప్పుడు ఏమంటున్నారు? బయ్యారంలో ఉండే ఉక్కుగా క్వాలిటీ లేదు. ఎస్, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్, నేను అది కూడా కాదంటలేను. మరి మీకు విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, అక్కడ బొగ్గు ఎక్కడ ఉందండి? మీకు ఉయ్యూరులో బొగ్గు ఉందా? గుడివాడలో బొగ్గు ఉందా? బందర్లో బొగ్గు ఉందా? పామర్లో బొగ్గు ఉందా? బొగ్గు ఎక్కడుంది చెప్పండి నాకు. రాజమండ్రిలో ఉందా? రావులపాలెంలో ఉందా బొగ్గు? మరి ఎట్లా ఉన్నది అక్కడ థర్మల్ పవర్ స్టేషన్? ఎట్లా ఏడికెళ్ళి వచ్చిందండి? నాకు అర్థం కాని విషయం. మీకు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో ఉంది, ఇనుప ఖనిజం ఎక్కడ ఉంది? విజయనగరంలో ఉందా? ఇనుప ఖనిజం శ్రీకాకుళంలో ఉందా? ఇచ్చాపురం ఉందా? టెక్కల్లో ఉందా? పాడేరులో ఉందా? ఎక్కడుంది? సీతంపేటలో ఉందా? మీకు అనకాపల్లిలో ఉందా? అచ్యుతాపురంలో ఉందా? ఎక్కడున్నది ఇనుప ఖనిజం? మరి ఆ స్టీల్ ప్లాంట్ ఎట్లా వచ్చిందండి విశాఖలో? ఇనుప ఖనిజం ఇక్కడ ఎక్కడ లేదు కదా.
ఇనుప ఖనిజం ఎక్కడ నీకు నాకు తెలిసినంత వరకు ఉత్తరాంధ్రలో ఎక్కడ ఇనుప ఖనిజం లేదు. మరి ఉత్తరాంధ్రలో ఎక్కడ ఇనుప ఖనిజం లేకపోయినా మణిమాణిక్యం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్లుంది అక్కడ? మీరు రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, బొగ్గుందాడా? రాయలసీమలో ఎక్కడ బొగ్గు వస్తుంది చెప్పండి నాకు, బొగ్గు ఎక్కడ ఉంది చెప్పండి. ఆ మధ్య ఎప్పుడో వెస్ట్ గోదావరి జిల్లాలో బొగ్గు నిక్షేపాలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాయని కనుగొన్నారు, కానీ ఇప్పటివరకు బొగ్గు గనులు వచ్చిందే తెలియదు. సో ఇలాగా నేను అనేక ప్లాంట్ చూపెడతాను. ఆడ రా మెటీరియల్ అక్కడ లేకపోయినా ఆడ ప్లాంట్లు ఉన్నవి చాలా ఉన్నాయి. మీకు గుజరాత్లో ఇనుప ఖనిజం ఉందా? మరి మీకు అంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇనుప ఖనిజం స్టీల్ ప్లాంట్ వయబుల్ అక్కడ ఉన్న రా మెటీరియల్తో వయబుల్ కాదు. ఎస్ ఓకే, మీరు బయలుదేరి తెచ్చుకోండి, బౌళ్ళు అనంత ఉన్నది కదా అక్కడ, ఆదానీలకు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కదా. ఇవ్వకుండా బయలుదేరిలో అయితే పుష్కలంగా రా మెటీరియల్ ఉంది కదా ఇనుప ఖనిజం. అది ఛత్తీస్గఢ్ తెలంగాణకు దగ్గరే కదా, దూరం కాదు కదా. మేము ఉత్తరప్రదేశ్ని తీసుకోమన్నట్లే కదా. బయలుదేరిలో నుంచి గుజరాత్కు పోవచ్చు రా మెటీరియల్, బయలుదేరిలో నుంచి తెలంగాణకు రాదా, బయ్యారం రాదా? మీరు కావాలంటే గూగుల్లో వెతకండి, బయలుదేరిలో టు బయ్యారం ఎంత దూరం, బయలుదేరిలో నుంచి గుజరాత్ ఎంత దూరం చూడండి. బయలుదేరిలో నుంచి గుజరాత్కు పోవడానికి ఇబ్బంది ఉండదు రా మెటీరియల్, కానీ బయలుదేరిలో నుంచి బయ్యారం మాత్రం రా మెటీరియల్ రాదా? సో అక్కడే ఉండాలి. బయ్యారంలోనే రా మెటీరియల్ ఉంటేనే మేము స్టీల్ ప్లాంట్ పెడతాం. బయ్యారంలోనే రా మెటీరియల్ ఉంటే స్టీల్ ప్లాంట్. హైదరాబాద్లో మనం అన్నం తింటున్నాం, వరి పండిస్తున్నాం, నల్లకుంటలా జూబ్లీహిల్స్లో వరి పండిస్తున్నామా, వరి ఎట్లా తింటున్నాం? మనం అందరూ అన్నం తినడం లేదా? మీరు అన్నం తినొద్దు, మీరు జూబ్లీహిల్స్లో వరి పండిస్తున్నారా? మీరు మాదాపూర్లో వరి పండిస్తున్నారా? మీరు జూబ్లీహిల్స్లో గోధుమలే పండిస్తున్నాయా? మీరు చపాతి ఎట్లా తింటారంటే ఏమైనా ఆన్సర్ ఉంటుందా? నాకు అర్థం కాని ఆన్సర్. జూబ్లీహిల్స్లో వరి పండించకపోయినా, మాదాపూర్లో కొండాపూర్లో గోధుమలు పండించకపోయినా మనం పరోటా చపాతి తింటున్నాం కదండి. ఎడకల్లో పండించిన చోటు తెచ్చుకొని తింటున్నాం. ఇది కూడా అంతే. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి బయ్యారంలోనే ఇనుప ఖనిజం లేదు, పనిచేయదనుకోండి, ఇనుప ఖనిజం ఉన్న దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం. అది వయబుల్ కాదని చెప్పమనండి. ఇప్పుడు బయలుడిల్లా నుంచి బయ్యారంకు రా మెటీరియల్ సప్లై అనేది చాలా దూరము, ఇంకా ఎక్కడా ఇంత దూరం నుంచి రా మెటీరియల్ తెస్తలేరని చెప్పమనండి. ఐ ఛాలెంజ్. చెప్తే నేను ఒప్పుకున్నాను, బయ్యారం వదిలేద్దాం. ఎందుకంటే వయబుల్ కాని ప్లాంట్ పెట్టమని నేను కూడా అన్నాను. ఎందుకంటే చాలామంది వాదిస్తారు ప్రభుత్వ రంగం ఎంత నష్టమే నడపాలని. నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్. ప్రభుత్వ రంగమైనా ప్రైవేట్ రంగమైనా వయబిలిటీ కావాల్సిందే. లాభాలు రాకపోయినా కనీస నష్టాలు ఉండకూడదు. ఏ ప్రభుత్వం కూడా నష్టాలు వచ్చే కంపెనీని శాశ్వతంగా మోయలేదు. సో అందువల్ల డెఫినెట్గా వయబుల్ కావాలి. నేను అనేది ఏంటంటే బయలుడిల్లా నుంచి బయ్యారం డిస్టెన్స్ ఎంత, ఇంతకన్నా ఎక్కువ డిస్టెన్స్ నుంచి ఇనుప ఖనిజం ఎవరు తెచ్చుకుంటలేరా? ఏ స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవడం లేదా చెప్పండి? దెన్ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. అందువల్ల బయ్యారం స్టీల్ ప్లాంట్ బయ్యారంలోనే పండాలి. జూబ్లీహిల్స్లో అన్నం తినాలంటే జూబ్లీహిల్స్లోనే వరేయాలి. కొండాపూర్లో చపాతి తినాలంటే అక్కడే గోధుమలు వండాలి, ఆడనే మినువులు వండాలి. వడా తినాలి అంటే రామేశ్వరం కేఫ్లో వడా తినాలంటే రామేశ్వరం కేఫ్ పక్కన మాదారంలోనే మినువులు వండియాలి. ఇది ఎక్కడ సిద్ధాంతం నాకు నిజంగా అర్థం కాని సిద్ధాంతం. అందువల్ల బయ్యారం స్టీల్లో ఉన్న ఇనుప ఖనిజ రా మెటీరియల్ వయబుల్ కాదు, వదిలేయండి. అలాంటి ఇంకో ప్లాంట్ ఇవ్వండి. స్టీల్ ప్లాంట్ వయబుల్ కాదు, ఇంకో ఆల్టర్నేటివ్ చెప్తాను నేను. సో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ వయబుల్ కాదు, హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ వయబుల్ కదా. హైదరాబాద్లో అద్భుతమైన సాఫ్ట్వేర్ ఇకో సిస్టమ్ ఉంది కదా. మీరు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ ఉన్నాయి కదా, గూగుల్, అమెజాన్, మీకు మైక్రోసాఫ్ట్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. ఇండియాస్ టాప్ మేజర్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో అన్నీ ఉన్నాయి కదా. సో మీరు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వలేకపోయారు. ఐ అండర్స్టాండ్, పోనీయండి, విత్ సింపతిగా నేను ఒప్పుకుంటాను. మరి వై డోంట్ యు గివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాజెక్ట్ హైదరాబాద్? 2 లక్షల కోట్ల పెట్టుబడుల స్కోప్ ఉంటుంది ఐటీఆర్ ప్రాజెక్ట్, అది రద్దు చేశారు యూపీఏ ప్రభుత్వం ఇస్తే. దానికి ఇంకో ఆర్డర్ ఇస్తామన్నారు. ఏమి ఇచ్చారు చెప్పమన్నాడు ఐటీఆర్ ప్రత్యామ్నాయం. పోనీయండి, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వలేరు, ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేరు. పోనీ ప్రాణహిత చేవల ప్రాజెక్టు జాతీయోదయం ఇవ్వండి, పోలవరంకి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్లు. మీరు పైన ఎగువతంగా అప్పర్తంగా ప్రాజెక్ట్ కర్ణాటకకి ఇచ్చినట్లు ఆ పోలవరంతో కంపేర్ చేయండి. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగం. పైన కర్ణాటకలో ఎగువతంగా ఇచ్చిన పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోతల జాతీయోదయం ఇవ్వండి, అభ్యంతరం లేదు, సంతోషం. ఒకటి కాకపోతే ఒకటి మీరు బయ్యారం ఇవ్వలేకపోయారు, ఫైన్. ఐటీఐఆర్ ఇవ్వండి, ఐటీఐఆర్ కూడా మా పాలసీ కాదు, ఇవ్వండి. మరి మీ పాలసీలో ఉంది కదా పోలవరం ప్రతి స్టేట్కు కనీసం ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే జాతీయ హోదా ఇవ్వమని. పోనీయండి, ఒక ఐఏఎం ఇవ్వండి హైదరాబాద్. హైదరాబాద్ లాంటి ఒక గ్లోబల్ ఎకనామిక్ సిటీ ఇది.
అంటే గ్లోబల్ ఎకనామిక్స్ బిల్ గేట్స్ అయినా బిల్ క్లింటన్ అయినా ఇక్కడ టిమ్ కుక్ అయినా ఇక్కడికి వచ్చిపోతారు కదా. మీరు అలాంటి హైదరాబాద్కి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉండదా? ఒక ఐఏఎం ఎందుకు ఇవ్వండి దానికని ఇవ్వండి. పోనీ మా సంజయ్ అన్న రిప్రజెంట్ చేసే కరీంనగర్కి ఒక IIIT ఇవ్వండి. ఇవ్వండి. మీరు బయ్యారం అంటే వైబుల్ కాదు, ఏది వైబుల్ కాదు ఎట్లా? మా కిషన్ రెడ్డి సంజయ్ల మాట మోడీ వినకపోతే మేమేం చేయాలి? నేను కిషన్ రెడ్డి తప్పు పట్టడం లేదు, పాపం ఆయన కమిట్మెంట్ ఉన్న నాయకుడు, ఆయన టూరిజం అండ్ కల్చర్ మినిస్టరీ ఆయనకుంటే ఎంబడిబడి రామప్పకు యునెస్కో హోదా వచ్చేదాకా పనిచేశాడు. అలాగే 1000 స్తంభాల గుడి ఆధునీకరణకు ఆయన చేతిలో ఉండే ఆయన కష్టపడ్డాడు, చేశాడు. సో మా కిషన్ రెడ్డి పైన, మా సంజయ్ల పైన మాకేం అనుమానం లేదు. వాళ్ళు ఈ తెలుగు బిడ్డలు, వాళ్ళు తెలంగాణ బిడ్డలు. ఇవాళ పత్రికలు వచ్చింది చూడు, సంజయ్ కరీంనగర్ పోవడంతోనే నెలతల్లికి సాష్టాంగ ప్రణామం చేశాడని. డెఫినెట్గా ఇక్కడ బిడ్డలు కనుక ఇక్కడ తెలంగాణ పైన, తెలుగు ప్రజల పైన ప్రేమ ఉంటుంది వాళ్ళకు. కానీ సమస్య ఏంటంటే ఆధిపత్యం గుజరాత్ ఉంది. వాళ్ళు మన మాటినే పొజిషన్ లేదు, ఏదైనా అటే పోవాలి గుజరాత్కే. ఇక హైదరాబాద్ సికింద్రాబాద్లో పెట్టాల్సిన ఆయుష్ సెంటర్ గుజరాత్కే పోయింది, కాజీపేటలో పెట్టాల్సిన వ్యాగన్ ఫ్యాక్టరీ గుజరాత్కే పోయింది. మీరు వేదాంత చిప్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వకూడదు? ఎలక్ట్రానిక్స్ ఈకో సిస్టమ్ ఉంది కదా తిరుపతి ప్రాంతంలో. మీరు ఆంధ్రప్రదేశ్కి ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వండి. మా లోకేష్ అడుగుతున్నాడు. మా లోకేష్ యువగలం యాత్రల వల్లనే కదా బీజేపీ అధికారంలోకి వచ్చింది. మీరు సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ ఇవ్వండి మా ఆంధ్రప్రదేశ్కు. అది కూడా మళ్ళీ వేదాంత చిప్ ఫ్యాక్టరీ గుజరాత్కి పోవాలి. ఒక్క వేదాంత చిప్ ఫ్యాక్టరీలో గుజరాత్లో పెట్టిన దానికి మహారాష్ట్రలో పెట్టాల్సి గుజరాత్ పెడితే కేంద్రం ఇచ్చిన రాయల్టీలు ఎంత తెలుసా రేషకర్? 33,000 కోట్లు. ఒక్క కంపెనీకి 33,000 కోట్ల రాయితీలు. ఏది ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వరు? మా తిరుపతికి ఎందుకు ఇవ్వరు? మా లోకేష్ మంత్రిగా ఉన్నారు కదా, ఆయన గౌరవం పెరుగుతుంది కదా, ఎందుకు ఇవ్వరు? అందువల్ల ఇది ప్రశ్న వేసేది. మేము మా కిషన్ రెడ్డి తప్పు పట్టడం లేదు, మా సంజయ్ తప్పు పట్టడం లేదు. కానీ తప్పు పట్టేది ఏంటి? మోడీ ప్రభుత్వాన్ని. అయ్యా మీరు గుజరాత్లో మోడీ అమిత్ షా ఉన్నారు కనుక అన్ని గుజరాత్ పట్టుకుపోతారు. హైదరాబాదులో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ మా తెలుగు బిడ్డ అయినటువంటి జస్టిస్ ఎన్వి రమణ చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు చొరవ తీసుకొని ఆయన హైదరాబాద్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. హైదరాబాద్ పైన ఉన్న ప్రేమతో ఆ రోజు కేసీఆర్ సహకారంతో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పెడితే దీనికి సహకరించడం మానేసి గిఫ్ట్ సీట్లు ఇంకోటి పెట్టుకున్నారు. దీనికి ఒక సవతి ఆ రోజు కేసీఆర్ అంటాడు దీనికి ఒక సవతి వచ్చిందని. సో ఇలా ఇవి కదా మేము అడుగుతున్నది. సో ఇలా మీరు పాలమూరు రంగారెడ్డికి కంప్లీట్ జస్ట్ ఇట్లా తలెత్తుతే అప్రతంగా ఉంటుంది, పైన ఎత్తుతనే ఆడ మహబూబ్నగర్ దాటి పైకి పోతే అప్రతంగా ఉంటుంది. దానికోమో జాతీయ హోదా ఇస్తారు, కింద పాలమూరు రంగారెడ్డికి ఇవ్వరు. పాలమూరు రంగారెడ్డికి ఎవరు ప్రామిస్ చేసింది? 2014 ఎన్నికల ప్రచార సమయంలో సుష్మా స్వరాజ్ ప్రామిస్ చేసింది, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న జాతీయ హోదా ఇస్తామని. ఎందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు? ఇప్పుడు 8 మంది ఎంపీలను గెలిపించారు తెలంగాణ ప్రజలు. 21 మంది ఎంపీలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారు. మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అల్లూరి సీతారామరాజు నుంచి కొమరం భీం లాంటి వారి పౌరుషానికి పేరు కదా తెలుగు ప్రజలు. అలాంటి తెలుగు ప్రజలు నోరు మూసుకొని కూర్చోవాలా మాకేం చేయకపోయినా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. న్యాయమా కాదు చెప్పమనండి. స్టీల్ ప్లాంట్ ఇప్పట్లో ప్రైవేటీకరించారంటారు. మా కిషన్ రెడ్డికి అవకాశం ఉంటే వెంటనే దుకాణం క్లోజ్ చేస్తారు, ఆ దస్త్రం తీసి ఆడ సముద్రంలో పడేస్తాడు బంగాళాఖాతంలో. ఆయనకు అవకాశం ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దస్త్రాన్ని తీసుకుపోయి ఖచ్చితంగా బంగాళాఖాతంలో పడేస్తాడు మా కిషన్ రెడ్డి ఛాన్స్ అధికారం ఉంటే. కానీ ఆయనకు లేదు కదా అధికారం, పేరుకైనా మినిస్టర్. మా కిషన్ రెడ్డికి అవకాశం ఉంటే సింగరేణి ప్రాంతంలో ఉన్న గనులు వేలమవుతాయా? సింగరేణి రావా? కిషన్ రెడ్డికి ఉండదా? తెలంగాణలో పుట్టి పెరిగిన బిడ్డగా, తెలంగాణ గాలి పీల్చుకున్న బిడ్డగా, కేంద్ర మంత్రి ఇక్కడి నుంచి ఆయన బిడ్డగా ఆయనకు ఉండదా మా సింగరేణి కాళ్ళు పెరగాలని? సింగరేణి కొరకు పరిరక్షణ కొరకు యాత్ర నడిపిన నాయకుడు కదా. ఆయనకు అవకాశం వస్తే ఆ బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరణ చేయకుండా సింగరేణికి అలాట్ చేస్తాడు డెఫినెట్గా. కానీ ఆయనకు అవకాశం లేదు, పేరుకి ఆయన మంత్రి, ఆయనకు అధికారం లేదు కదా.